ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. నేను బిళ్ళరా కొంత సమయం మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. 122వ కీర్తనలు 122 మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్దుమని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించితిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మందిరానికి వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళదామంటే భక్తునికి సంతోషం కలిగిందమ్మా. మందిరానికి వెళదామన్నప్పుడు సంతోషం కలిగింది. కొందరికి మందిరానికి వెళదామంటే చాలా కోపం వస్తుంది, కొందరికి చిరాకు వస్తుంది, ఎన్నో రకాలుగా అయిష్టత చూపిస్తుంటారు. అదే సినిమాలకు పోదామంటే ఎంత సంతోషమో, షికార్లకు వెళ్దామంటే ఎంత సంతోషమో, పార్కులకు వెళ్దామంటే సంతోషం. కానీ లోక సంబంధికులకు మాత్రము ఇలాంటి మాటలు చెప్తే సంతోషం. మందిరానికి వెళ్దామంటే మాత్రం వాళ్ళకు సంతోషం ఉండదు. కానీ భక్తుడైనటువంటి దావీదుకు జనులు నాతో అనినప్పుడు, మందిరానికి వెళదాము అని అనినప్పుడు సంతోషం కలిగిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మందిరానికి వెళ్తే సంతోషం కలిగిందంటే, దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, కీర్తనలు 65:4, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరములో ఏముందంటమ్మా? మేలు ఉన్నది. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంకు వెళ్తే అక్కడ మేలు ఉందంట. మేలు ఉన్నది, తృప్తి ఉన్నది. అదే ఇంట్లో ఉంటే మనకు మేలు జరుగుతుందా? మందిరానికి వెళ్ళకుండా ఇంట్లోనే ముసుగుది అనుకొని పండుకుంటే ఏమన్నా మేలులా? ఏదో ఒక మాట అనుకొని వైఫ్ అండ్ హస్బెండ్ పోట్లాడుతూనే ఉంటారు. లేకపోతే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లల మీద కూడా చిరాకు కలుగుతుంది. ఆ రోజు యుద్ధమే జరుగుతుంటుంది. అదే మందిరానికి కుటుంబ సమేతముగా మందిరానికి వస్తే, దేవుని బిడ్డలారా, దేవుడు మేలుల చేత నింపే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మేలులు చేసే దేవుడు. మందిరానికి వెళ్తే మేలు జరుగుతుంది కానీ కీడు జరగదు. ఎందుకంటే ఆయన మేలులు చేసే దేవుడు. హల్లెలూయా. మేలులెన్నో చేయువాడు మన ప్రభువు, బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. బాధలన్నీ తీయువాడు మన ప్రభువు. ఈలాంటి ప్రభువు మరి లేడు ఈ భూమిలో. ఈలాంటి ప్రభువు ఈ భూమిలో. హల్లెలూయా. 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 ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచేదం. ప్రభు యేసుని పూజించేదం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భక్తునికి అందుకే సంతోషము కలిగింది. మందిరానికి వెళ్తే మేలు జరుగుతుంది. మందిరానికి వెళ్తే మనకు తృప్తి అనేది ఉంటుందని గ్రహించుకొని భక్తుడు సంతోషిస్తున్నాడంట మందిరానికి వెళ్ళడానికి. మనము కూడా దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్తేనే మనకు మేలు జరుగుతుంది. ఇంట్లో కూర్చుంటే మనకు మేలు జరగదు. తృప్తి అన్నది మనకు ఉండదు. నువ్వు ఎంత 3 పూట్ల 4 పూట్ల తినుకుంటా కూర్చున్నా, బిర్యానీలు తెచ్చుకొని కూర్చొని తినుకుంటా ఉన్నా కూడా నీకు తృప్తి అన్నది నీ మనసుకు ఉండదు. అదే దేవుని మందిరానికి వెళ్తే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, దేవుని సన్నిధి మనకు తోడై ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 16వ కీర్తన 11వ వచనంలో అక్కడ కూడా ఒక మాట భక్తుడు రాస్తున్నాడు. 16 కీర్తన, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నిత్యము నీ కుడి చేతిలో సుఖములే
కలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భక్తుడికి సంతోషం కలుగుతుంది. చర్చికి వెళ్ళాలంటే హ్యాపీనెస్ ఎందుకు ఉందంటే దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో సంతోషం ఉందంట. సంతోషం ఉన్నది కాబట్టి ఆ సంతోషం అనుభవించటానికి భక్తునికి ఇష్టమైంది. అది ఇంట్లో కూర్చుంటే సంతోషం ఉంటుందా? దుఃఖమే, ఏడుపే, పిల్లల ఏడుపులే, భర్త ద్వారా భార్యకు ఏడుపులే, లేకపోతే చుట్టాలు వస్తే అరుపులే, ఏదో ఒకటి కిరికిర్లు జరుగుతూనే ఉంటాయి. అదే అన్నిటినీ వదిలేసుకొని త్వరగా లేచి పనులు చేసుకొని మందిరానికి వస్తే దేవుని మందిరములో ఎంత సంతోషమో. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంటే ఎంత ఆనందమో వినడానికి, అక్కడ పాటలు పాడుతుంటే ఎంత సంతోషం కలుగుతుందో. హల్లెలూయా. మందిరములో అడుగు పెట్టగానే దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని శక్తిని మనము పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో అంత మహిమ ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తేనంట భక్తుడు అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. సంపూర్ణమైన సంతోషం. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి హస్తము నాతో నుండా నా జీవిత యాత్రలో. నీ కుడి హస్తము నాతో నుండా నా జీవిత యాత్రలో. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకము నందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నీ లోకము నందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తే సంపూర్ణమైన సంతోషం ఉందంట. ఆయన చేతిలో సుఖములున్నాయంట. ఆయన చేతులు ఎత్తి మనల్ని ఇట్లా దీవిస్తే చాలు మనకెంతో సుఖం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భక్తునికి మందిరానికి వెళ్ళాలంటే సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 27వ కీర్తనలో 4వ వచనం. కీర్తనలు 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్తుడు ఏం కోరుతున్నాడమ్మా? ఎన్ని వరాలు కోరుతున్నాడు? ఒకటే వరం కోరుతా ఉన్నాడు. ఒకటే ఒక్క వరం. ఇప్పుడు వరాలు ఇచ్చే దేవుడు మనకు దొరికితే మనం ఎన్ని వరాలు అడుగుతామో కదా. ఫస్ట్ అడిగేది డబ్బే అడుగుతాం. డబ్బు, బంగారము ఇవి అడుగుతాం. కానీ భక్తుడు ఏం అడుగుతున్నాడు? ఒకే ఒక్క వరం అడుగుతున్నాడంట. అది కూడా ఏం వరం అడుగుతున్నాడు? దేవుని మందిరంలో ఉన్న ప్రసన్నతను అడుగుతున్నాడు. దేవుని మందిరంలో ఉన్న ప్రసన్నత, దేవుని మందిరంలో ఉన్న వెలుగును, దేవుని మందిరంలో ఉన్న మహిమను అడుగుతూ ఉన్నాడు. ప్రభువా నీ ప్రసన్నత నాకు కావాలి యేసయ్యా, నీ శక్తి నాకు కావాలి యేసయ్యా, నీ వెలుగు నాకు కావాలి యేసయ్యా అని అడుగుతూ ఉన్నాడు. ఒకే ఒక్క వరం అడుగుతున్నాడు. నీ మందిరంలో ఉన్న తేజో మహిమ నాకు కావాలి. హల్లెలూయా. చదవండి ఆ వర్డ్. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఆయన ఆలయంలో నేను ధ్యానించాలి. ఇది కూడా వరంలో ఒక భాగం. దేవాని మందిరంలో వచ్చి నేను నిన్ను ధ్యానించాలి, నీ వాక్యాన్ని ధ్యానించాలి. కొందరు రాగానే నిద్రపోతారు. వాక్యం అయ్యగారు అమ్మగారు చెప్తూనే ఉంటారు, నువ్వు అన్నది కరెక్టే అన్నట్లు తూలుతూ ఉంటారు. మందిరంలో రాగానే తూలుతూ ఉంటారు. వాక్యం వినరు. ఎంతసేపు అటు ఇటు పరధ్యానంలో ఉంటూ ఉంటారు. కానీ భక్తుడు
దేవుని మందిరంలో వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానించాలని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చి ఉట్టే అట్లా కూర్చొని వెళ్ళడం కాదు, వాళ్ళను వీళ్ళను గమనించడం కాదు, ఆ అమ్మ చీర ఈ అమ్మ చీర చూడడం కాదు, లేకపోతే అనాలోచనగా కూర్చోవటము కాదు. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత కొరకు దేవుణ్ణి అడగాలి, ఆయన మహిమను చూడటానికి అడగాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి. అయ్యగారు ఏం చెప్తారు ఈరోజు వాక్యం, అమ్మగారు ఈరోజు వాక్యం ఏం చెప్తారని మనం ఏం చేయాలి, కనిపెట్టుకొని ఉండి ప్రార్థనపూర్వకంగా సిద్ధపడి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ అది మన హృదయంలో దేవుని వాక్యాన్ని మనము చేర్చుకోవాలి, భద్రపరచుకోవాలి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని మనం ఆ వాక్యాన్ని మన హృదయంలో పదిలపరచుకుంటే ఏ సందర్భంలో ఏ శోధన వచ్చినప్పటికీ మందిరంలో వెళ్ళినప్పుడు విన్నటువంటి వాక్యము ఆ శోధన కాలంలో మనకి ఎంతో ఉపయోగము వస్తుంది. హల్లెలూయా. బలహీనతలో ఉన్నప్పుడు ఆ వాక్యము మనల్ని బలపరుస్తుంది, దుఃఖంలో ఉన్నప్పుడు ఆ వాక్యము మనకు ఓదార్పును ఇస్తుంది. హల్లెలూయా. బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా మనకి ఎంతో ఆదరణ మనకు కలుగుతుంది. కాబట్టి మందిరానికి వెళ్ళడము ఏదో సోగ్గా తయారై వెళ్ళి ఉట్టి అట్లా వెళ్ళి ఇటు రావడం కాదు, కానీ ఇవన్నీ అనుభవాలు మనము మన జీవితంలో మనము పొందుకోవాలి. హల్లెలూయా. కొందరు వస్తారు మందిరానికి, అంతా అయిపోయినాక వస్తారు ముగింపులో ఆశీర్వాదం కోసం అంతే. వాక్యం వద్దు, స్తుతి ఆరాధన వద్దు, సాక్ష్యాలు వద్దు, ఏమొద్దు, ముగింపులో ఏదో అట్లా గెస్టులాగా వచ్చి వెళ్తూ ఉంటారు. అది కాదు, మనము దేవుని సన్నిధిలో అనుభవించాలి, ఆ యొక్క మహిమను మనము అనుభవించాలి, దేవుని శక్తిని మనం పొందుకోవాలి. మనం కూడా ఎల్ షద్దై సంఘంలో మనం ఎంత ఆనందిస్తాం కదా, దైవశక్తిని పొందుకుంటాం, భాషలు పొందుకుంటాం, దేవుని సన్నిధిలో భాషలతో ఆరాధన చేస్తూ ఉంటాము. ఎంత ఆనందమో ఆ స్తుతి ఆరాధనలో, ఎంత సంతోషమో ఆ స్తుతి ఆరాధనలో. కొందరు అంతా అయిపోయినాక వస్తారు, కానీ వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో పోగొట్టుకున్నారు కదా, గొప్ప మహిమను పోగొట్టుకున్నారు కదా, దేవుని శక్తిని పోగొట్టుకున్నారు కదా, దేవుని సన్నిధిలో ఆనందాన్ని ఆ తృప్తిని వారు పొందలేకపోయారు కదా అని నేను ఎంతో బాధపడతాను. వాళ్ళకి ఆ బాధ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఎంతో బాధపడతాను. ప్రభువా, వాళ్ళు కూడా మందిరంలో ప్రారంభము నుంచి దేవా నీ సన్నిధికి వచ్చి నీలో ఉన్న ఆనందాన్ని వాళ్ళు అనుభవించాలి, నీ కుడి చేతిలో ఉన్న ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకోవాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని మందిరానికి వచ్చి మనం వరాలు అడగాలి, పిచ్చి పిచ్చి వరాలు కాదు, కానీ మనకు ఉపయోగకరం ఉన్నటువంటి వరాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. వరం అడగడం అంటే దేవునికి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు అడుగుతున్నాడు, ప్రభువా నీ మహిమను నేను చూడాలి, నీ మందిర ఆవరణంలో ఉన్నటువంటి నీ తేజో మహిమను నేను చూడాలి. హల్లెలూయా. ప్రభా, నేను దర్శనాలు చూడాలి నాయన, నీ స్వరాన్ని నేను వినాలి ప్రభా, నాలో ఉన్న చీకటి పోవాలి యేసయ్యా, నీ వెలుగు చేత నా హృదయము నింపబడాలి అని ప్రభు సన్నిధిలో మనము కోరుకోవాలి, అడగాలి. ఇవన్నీ వరాలే దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరానికి ఏదో అటు వచ్చి ఇటు వెళ్ళటం కాదు, కానీ భక్తుడు అంటున్నాడు నాకు మందిరానికి వెళ్ళాలంటే ఎంతో సంతోషం. కారణం లేదంటే ఇప్పుడు మనం విన్నటువంటి వాక్యాలన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏముందంట 36వ కీర్తన 8వ వచనంలో, కీర్తనలు 36:8 వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మందిరములోని సమృద్ధి చేత మేము సంతృప్తిని పొందుకుందాం. హల్లెలూయా. దేవుని మందిరంలో ఏమైనా వెలితి ఉందా? లేదు. సమృద్ధి, ఆశీర్వాదాలు సమృద్ధి. హల్లెలూయా. ఆనందం సమృద్ధి, సంతోషం సమృద్ధి, ఆరోగ్యము
సమృద్ధి, ఏది కూడా లోటు ఉండదు దేవుని మందిరంలో. దేవుని బిడ్డారా, దేవుని మందిరానికి రావడమే ఆలస్యము. ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు తప్పకుండా పొందుకుంటావు. రాలేక అనేకులు ఆశీర్వాదాలన్నీ కోల్పోతున్నారు. స్వంత ఆలోచనతో వాళ్ళ స్వంత పనులు చూసుకుంటున్నారు. కానీ దేవుని మందిరానికి వెళ్తే ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయన్నటువంటి విషయం వారు గ్రహించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరములో సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది కాబట్టి భక్తునికి సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి ఉంది కాబట్టి మనం దేవుని మందిరానికి వచ్చి ఎంతో సంతృప్తిని మనము పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకులు మందిరానికి రాలేక సమృద్ధి ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. సంతృప్తి అయినటువంటి జీవితాన్ని వారి జీవితంలో వారు జీవించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా, నీ ప్రేమకు దేవా నీవే నా, నీ ప్రేమకు నా జీవిత కాలమెలా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమెలా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవా, నీ మందిరంలో ఉన్న సమృద్ధి చేత మేము సంతృప్తిని పొందుచున్నాము. నీ మందిరంలో జీవితకాలం అంతా కూడా నేను నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిగా 84వ కీర్తన 10వ వచనంలో, అందుకే దావీదు అంటున్నాడు 84వ కీర్తన 10వ వచనంలో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, దేవా, నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. దేవుని మందిరానికి వస్తే 1000 దినముల కంటే శ్రేష్టం అంట. ఒక్క దినం వస్తేనే. ఇక ప్రతి ఆదివారం వస్తే అట్లా ఎన్ని వేల ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం కదా. ఒక్క దినం వస్తేనే 1000 దినముల కంటే శ్రేష్టం అంటే 1000 దినముల ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే భక్తిహీనుల గుడారంలో నివసిస్తే ఏమన్నా లాభమా? చర్చిలో మనం గుమ్మంలో కూర్చున్నా కూడా మనకు ఆశీర్వాదమే. అదే భక్తిహీనుల ఇండ్లకు వెళ్ళి సోఫాలో కూర్చున్నా ఏమన్నా ఆశీర్వాదమా? ఉండదు. సండే వచ్చినప్పుడు భక్తిహీనుల ఇండ్లకు వెళ్ళి సోఫాలో కూర్చున్నా నీకు ప్రయోజనం లేదు. అదే సండే ఆరాధనకు వచ్చి నీకు చర్చిలో ప్లేస్ లేకపోయినా బయట గుమ్మంలో కూర్చున్నా నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. అర్థం చేసుకోవాలన్నమాట. భక్తిహీనుల ఇండ్లకు వెళ్ళి బిర్యానీలు తినుకుంటా సోఫాలో కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని సోఫాలో కూర్చొని టీవీలు చూసుకుంటా ఉన్నదానికంటే మందిరానికి వచ్చి చర్చిలో ప్లేస్ లేకపోయినా గుమ్మంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటే మనకు అది గొప్ప శ్రేష్టం. 1000 దినముల ఆశీర్వాదాలు మన జీవితంలో మనము పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తునికి ఇష్టం, మందిరానికి వెళ్ళాలంటే ఇష్టం. మరి ఈ దినము ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ప్రతి ఆదివారము మందిరానికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడినట్లయితే
ఇప్పుడు చెప్పినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు సహోదరుడా సహోదరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ వరం అడిగినా కూడా అది దేవునికి నీకు అనుకూలమైతే తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. 1000 దినముల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఒకటే రోజు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ సంతృప్తి అయిన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని వెలుగు చేత ప్రభువుని నిన్ను నింపుతాడు. నీలో ఉన్న చీకటంతా ఆయన తీసి పారగొట్టేస్తాడు. నీలో ఉన్న బలహీనతలన్నీ ఆయన తీసివేస్తాడు. నీలో ఉన్న దుఃఖాన్ని తీసివేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సన్నిధిలో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఇక మీదటనైనా దేవుని మందిరానికి వెళ్ళడానికి వెనకాడకు. తప్పకుండా దేవుడు నేను గొప్ప ఆశీర్వాదాల చేత నింపబోతున్నాడు. ఇన్ని దినములు నువ్వు ఎన్ని ఆదివారాలు నువ్వు పోగొట్టుకున్నావో అవన్నీ కూడా నువ్వు పొందుకోండి అవకాశం దేవుడు మరలా నీకు ఇస్తున్నాడు. కాబట్టి పోగొట్టుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దీవించబడినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నీవు తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళు. దేవుని సన్నిధిలో ఉన్న అనుభవాలను నువ్వు పొందుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించునుగాక. అందరూ మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రబా రబా షబల రబా రిబి కబల రంద రబా ఓ రబా రిబి కబా రబా షబల రబంద రబా. జీసస్. హల్లెలూయా. దేవానికి స్తోత్రం నాయనా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి జీవితంలో వారి హృదయంలో ఈ వాక్యాన్ని ఫలింపచేయండి నా ప్రభా. ఎంతమంది అయితే నా ప్రభా మందిరానికి వెళ్లకుండా నీ ఆశీర్వాదాలు కోల్పోతున్నారో వాళ్ళందరూ కూడా ప్రభా ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ నాయన ఇక మీదట ప్రభా ఆదివారాల్లో డుమ్మాలు కొట్టకుండా నా తండ్రి పోగొట్టుకోకుండా నీ చేతిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకున్నటకు నీ మందిరంలో ఉన్న మహిమను అనుభవించుటకు అయ్యా బిడ్డలకు మీరు సహాయం చేయండి. ప్రతి ఆదివారం నాయన వారి మందిరాలకు వెళ్ళుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. శోధన జయించే శక్తి బిడ్డలకు దయచేయి ప్రభా. ఆటంకాలను జయించే శక్తి నీ బిడ్డలకు దయచేయండి నాయన. సంతోషముతో ప్రభా నీ సన్నిధికి వచ్చి నీ చేతిలో ఆశీర్వాదాలు పొందుకున్నటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.